స్టార్టింగే మీకు ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. గ్లోరీ టు గాడ్. సో నేను చెప్పిన రీతిగా టుడే కమ్యూనియన్ గురించి నేను మాట్లాడతాను. ప్రభు బల్ల గురించి నేను మాట్లాడతాను. గెట్ రెడీ. గ్లోరీ టు గాడ్. రబలబా సుందరబా షందరబా. వాట్ ఈజ్ కేఎఫ్సి? కేఎఫ్సి అంటే ఏమిటి? బారాబలమా తోరకరబలబా షందరబా గురబా బాబా. వాట్ ఈజ్ కేఎఫ్సి? షకలందరకర బాబా బాబా బాబా. Praise the Lord, praise the Lord. Hallelujah, glory to God. What is KFC? Kentucky Chicken Center, Kentucky Fried Chicken. KFC. షారారా బాబా బాబా. ఇంకా ఈ పాటికి కొంతమందికైనా అర్థమై ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా ప్రశ్న ఈ పాటికి కొంతమందికైనా అర్థమై ఉండాలి. షందర బగూర బాబా 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 బరియలమ తోరుగర బరబల దరియర బలబ తోరుగుర షకరియరలమ తోర ఖలమ తోరగరబ. వాట్ ఈస్ కేఎఫ్సి? కింగ్డమ్ ఫైనాన్షియల్ సెంటర్. గ్లోరీ టు గాడ్. ఇంకా ఓకే, ఐల్ నాట్ వేస్ట్ మై టైం. నాలెడ్జ్ ఫెయిత్ సెంటర్. చాలా రోజుల నుంచి నన్ను ఫాలో అవుతున్నవారు చెప్పండి. చాలా రోజుల నుంచి నన్ను ఫాలో అవుతున్నవారు. సో మెనీ టైమ్స్ ఐ ప్రొఫెసర్డ్, సో మెనీ టైమ్స్ ఐ డిక్లేర్డ్ వాట్ ఈస్ కేఎఫ్సి. కేఎఫ్సి కల్వరీ ఫెయిత్ సెంటర్. శైలజ దగ్గరకు వచ్చావు. ఊరా బాబా. కల్వరీ ఫెయిత్ చర్చ్. కేక్ మార్చేశారా సీని? ఎస్. జోఫీ 1155. కౌన్ బరేగా కరోర్పతి. మీరే. ఎస్, మీకే అవార్డు. కర్నూల్ ఫెయిత్ చర్చ్, కడప ఫెయిత్ చర్చ్. షాతర బలమ తోరకర బాబా 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 బాబా. కర్నూల్ ఫెయిత్ చర్చ్ అండ్ కడప ఫెయిత్ చర్చ్. యా, మీరు ఒరిజినల్ మీనింగ్ చెప్పారు. దేవునికి స్తోత్రం. గుడ్, ఇట్స్ గుడ్. బట్ కేఎఫ్సి ఎలా ఫేమస్ అయిందో, ఎస్, తరబరబలబా కూరషకరబా. యా బాగా మీరు కొంతమంది నన్ను అడుగుతున్నారు, సార్ గట్టిగా ప్రేయర్ చేయండి సార్ అంటుంటారు అనమాట. గట్టిగా ప్రేయర్ చేయండి సార్, బలంగా ప్రేయర్ చేయండి సార్ అంటుంటారు. సో హేమాకు నేను చెప్తున్నా, హేమ బలంగా ప్రేయర్ చేయి. నువ్వు ఎంత త్వరగా పెట్టాలనుకుంటున్నావో అంత బలంగా ప్రేయర్ చేయి, గట్టిగా ప్రేయర్ చేయి. సో ఆల్ ద ప్రెషియస్ పీపుల్ ఇన్ కర్నూల్, ఆల్ ద ప్రెషియస్ పీపుల్ ఇన్ కడప, బలంగా మీరు ప్రార్థన చేస్తే, ఓకే, షందరా బారా బారా బాబా బాబా. సో వీ విల్ హ్యావ్ డెఫినెట్లీ చర్చ్ ఇన్ కర్నూల్. కర్నూలులో ఒక సంఘం మనకు ఉంటుంది అండ్ కడపలో మనకు సంఘం ఉంటుంది. దేవుడు చాలా రోజుల క్రితం చెప్పారు. సో వీఆర్ ప్రేయింగ్ ఫర్ ద రైట్ టైం. సో ప్రతిదానికి సమయం కలదు కదా, ప్రతిదానికి. సో మనం ప్రార్థిస్తుండగా దేవుడు అన్నీ కూడా చక్కబరుస్తుంటాడు, అరేంజ్ చేస్తూ ఉంటాడు. మనుషుని ఆలోచన అయితే వర్కౌట్ కాదండి. మనుషుడు అనుకుంటే వర్కౌట్ కాదు, కానీ బట్ దేవునికి సమస్తము సాధ్యం. గ్లోరీ టు గాడ్. ఆయన పావులు కదుపుతూ ఉంటాడు, ఆయన పరిస్థితులను అనుకూలపరుస్తుంటాడు. వీ విల్ హ్యావ్ చర్చ్ ఇన్ కర్నూల్ అండ్ వీ విల్ హ్యావ్ చర్చ్ ఇన్ కడప. ఏం సార్, చర్చిలో కర్నూలులో చర్చిలు లేవా, కడపలో చర్చిలు లేవా అంటే ఉన్నాయి. ఎందుకు ఉండకూడదు? ఇంకొక చర్చ్ ఎందుకు ఉండకూడదు? బార్ షాపులు, ఒక్కొక్క ఊర్లో బార్ షాపులు ప్రజలను చెడగొట్టేదానికి, రోజుకు బార్ షాపులు విస్తరిస్తూ ఉంటే, సినిమా హాళ్ళు విస్తరిస్తూ ఉంటే, ప్రజల ఆరోగ్యాలు చెడగొట్టేదానికి. మన అనంతపూర్లో వెళ్తున్నానండి. అనంతపూర్లో నేను మురళి స్కూటీలో వెళ్తూ ఉంటే దారి పొడుగున ఒక పక్క హోటల్స్, ఇంకొక పక్క హాస్పిటల్స్. ఎవరైనా టైప్ చేయండి, హోటల్స్, హాస్పిటల్స్.
అంటే బాగా తినబెట్టడము, హాస్పిటల్ పంపించడం, బాగా తినిపించడము, హాస్పిటల్ పంపించడం. ఎక్కడ చూసినా ఇవే అండి. హోటల్స్, హాస్పిటల్స్ అసలు విస్తరిస్తున్నాయి. హోటల్స్ విస్తరిస్తున్నాయి, హాస్పిటల్స్ విస్తరిస్తున్నాయి. చర్చిలు ఎందుకు విస్తరించకూడదు? షందరారా బలమాతో రబ కొరియా రబ 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 ఏరియాలందర గలబ సుకుర బాబా బాబా. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సో ప్రభు బల్ల గురించి మాట్లాడదాం అనుకున్నాను. ఎవ్రీ డే అట్ ద ఎండ్ ఆఫ్ ద సర్వీస్ అయిపోయేటానికి మనం అందరం కూడా ప్రభు బల్లలో మనం పాల్గొంటున్నాం కదా. కొంతమంది పాల్గొంటున్నారు, కొంతమంది పాల్గొనడం లేదు. సో ఐ బిలీవ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, ఈరోజు వాక్యం విన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటారని నేను నమ్ముచున్నాను. మీరందరూ కూడా పాల్గొనాలని నేను ఎంతగానో కోరుకొనుచున్నాను. ఐ వాంట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు పార్టేక్ ఇన్ కమ్యూనియన్ ఎవ్రీ డే. ప్రతిరోజు కూడా హోరియరల అందరాల బస్సుకూర బాబా, ప్రతిరోజు కూడా మీరు పాల్గొనాలని నేను మనవి చేస్తున్నాను. గ్లోరీ టు గాడ్. షందర బాబా బాబా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సోర బాబా బాబా షందర బర బర తోర గర బాబా బాబా. హల్లెలూయా. తండ్రి మీకు స్తోత్రం, తరకర బర 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 బాబా. యా. సో 2 వాక్యాలు నేను ఆధారం చేసుకుంటున్నాను. మెయిన్గా 2 స్క్రిప్చర్స్. నిర్గమాకాండము 12వ అధ్యాయం 14వ వచనం. నిర్గమాకాండము 12వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును, మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలను, తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలను. యా. ఈ ఆచారము పాత నిబంధనలో ప్రారంభమై యేసు ప్రభువు 2వ రాకడ వరకు కూడా ఈ ఆచారము కొనసాగుతుంది. ఇది ఒక నిత్యమైన కట్టడ. ఇది ఆచారము, ఆచారమే, ట్రెడిషనే. కానీ దీనిని మనము ఆచరించాలని దేవుడు చెప్పాడు. సో ఏ రాత్రి అయితే ఇశ్రాయేలులకు విడుదల కలిగిందో, ఏ రాత్రినైతే దేవుడు వాడుకొని ఇశ్రాయేలుల సామాజిక స్థితి, ఆత్మీయ స్థితి, ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి పూర్తిగా మార్చివేశారో, ఆ రాత్రి వీళ్ళు ఏం చేశారు తెలుసా? నిన్న చెప్పుకున్నాం మనం, నైట్ మనం చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? ఒక్క రాత్రిలో. మరి ఆ రాత్రి ఏం జరిగింది? ఆ రాత్రి ఒక మాటలో చెప్పాలంటే వారు బల్లలో పాల్గొన్నారు, కమ్యూనియన్లో పాల్గొన్నారు. ఆ రాత్రి వారు బల్లలో పాల్గొన్నారు. గ్లోరీ టు గాడ్. ఆ రాత్రి వారు పస్కాను ఆచరించారు. పస్కాను ఆచరించిన రాత్రి వారు విడిపించబడ్డారు. పస్కాను ఆచరించిన రాత్రి ఆరోగ్యాన్ని అనుభవించారు. పస్కాను అనుభవించిన రాత్రి ఐశ్వర్యాన్ని అనుభవించారు. సంబడి కెన్ టైప్, దయచేసి టైప్ చేయండి. పస్కాను ఆచరించిన రాత్రి వారు రక్షించబడ్డారు. ఓకే, పస్కాను ఆచరించిన రాత్రి రక్షించబడ్డారు. పస్కాను ఆచరించిన రాత్రి భద్రపరచబడ్డారు. పస్కాను ఆచరించిన రాత్రి ఆరోగ్యాన్ని అనుభవించారు. పస్కాను అనుభవించిన రాత్రి మిక్కిలి ధనవంతులయ్యారు. And some people, they don't partake in communion, they want to become rich. చాలామంది ప్రభు బలలో పాల్గొనరు, ఆరోగ్యం కావాలంటారు. ప్రభు బలలో పాల్గొనరు, డబ్బులు కావాలంటారు. చూసారా? అందుకే నేను చెప్తాను, మనీ స్కీములు ఏం లేవు దేవుని యొక్క రాజ్యంలో మనీ స్కీములు ఏం లేవు. అలా ఎవరైనా అనుకుంటే పొరపాటు అది. పస్కాను ఆచరించిన రాత్రి ఐగుప్తుల చేతిలో నుంచి రక్షించబడ్డారు. పస్కాను ఆచరించిన రాత్రి ఐగుప్తు దేశంలో మొత్తం ఏ ఇంట్లో చూసిన శవమే,
కానీ వీరు భద్రపరచబడ్డారు. దేన్ని బట్టి? పస్కాను ఆచరించిన దాన్ని బట్టి. పస్కాను ఆచరించిన రాత్రి ఆరోగ్యాన్ని వారు అనుభవించారు. పస్కాను అనుభవించిన రాత్రి మిక్కిలి ధనవంతులయ్యారు. చూసారా ప్రభు బల్ల ఎంత ముఖ్యమో. సో దానిని ఇది తరతరములకు మీరు ఆచరించాలని చెప్పాడు. తరతరములకు ఆచరించాలని చెప్పాడు. సో క్రొత్త నిబంధన వచ్చే లోపల పాత నిబంధనలు చాలా మారిపోయాయి కదా, చాలా మారిపోయాయి. క్రొత్త నిబంధనలకు వచ్చే లోపల చాలా మారిపోయాయి. కానీ ఇది మాత్రం మారలేదు. ఇది మాత్రం మారలేదు. కొంచెం 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 చేంజ్ అయింది. ఏంటి కొంచెం చేంజ్ అయింది? యా, అది యేసు ప్రభు రక్తము, యేసు ప్రభు శరీరం అయిపోయింది. ఓకే. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. ఎస్, గ్లోరీ టు గాడ్. ఆర్థికపరమైన విప్లవం మీరు చూడాలన్నా, ఆరోగ్యాన్ని మీరు చూడాలన్నా, భద్రతను మీరు చూడాలన్నా, యాక్సిడెంట్లు మీకు జరగకూడదన్నా, మీ ఇంట్లో ఆకస్మిక మరణాలు జరగకూడదన్నా, మోసపోకూడదన్నా, యా, దిస్ ఇస్ కీ. ప్రతిరోజు బల్లలో పాల్గొనడం చాలా 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 శక్తివంతమైనది. సో నేను ఇంకో స్క్రిప్చర్ చూపిస్తాను. 2వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండి. ఒక పాస్టర్ వాక్యం చెప్పేదానికి, ఒక అపోస్తలుడు వాక్యం చెప్పేదానికి కొంచెం తేడా ఉంటుందండి. ఒక పాస్టర్ వాక్యం చెప్పేదానికి, ఒక అపోస్తలుడు వాక్యం చెప్పేదానికి కొంచెం తేడా ఉంటుంది. వీరు ఎవరి బోధ యందు నిలిచి ఉన్నారు? అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉన్నారు. అంటే రొట్టె విరిచేదాన్ని ఎడతెగక చేయాలి అంట. ఓకే. పాత నిబంధనలు ఏమన్నాడు? ఇది నిత్యమైన కట్టడ, మీకు తరతరములకు నిత్యమైన కట్టడ, 1000 తరాలైనా కూడా దీనిని ఆచరించాలని చెప్పాడు. క్రొత్త నిబంధనలకు వచ్చే లోపల రొట్టె విరిచే దానిని విషయంలో ఎడతెగక 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 ఎడతెగక. గ్లోరీ టు గాడ్. సో ఈ 2 వాక్యాల ఆధారం చేసుకొని నేను ప్రభు బల్ల గురించి కాసేపు మాట్లాడాలని అనుకుంటున్నాను. గ్లోరీ టు గాడ్. సో ప్రభు బల్ల గురించి మీరు ఇప్పటికే కొంచెం అర్థమైంటుంది అనుకుంటా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హరలమ సుందర బలబా సుకుర బాబా. దీనిని పౌలు గారు కాస్త వివరంగా కొరింథీయులకు రాబడినటువంటి పత్రిక, మొదటి పత్రికలో వ్రాశారు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ప్రతి దానిని కూడా మన మేలు కొరకే ప్రవేశపెట్టారు. ప్రతి దాన్ని కూడా మన మేలు కొరకే ప్రవేశపెట్టారు. క్రొత్త నిబంధనలో 2 ఆచారాలు ఉన్నాయి. దెర్ ఆర్ ఓన్లీ 2 ప్రాక్టీసెస్, ఫిజికల్ ప్రాక్టీసెస్. భౌతికపరమైనటువంటి ఆచారాలు 2. దేవుడు మల్లెపూల గురించి మాట్లాడడం లేదు, బొట్టు గురించి మాట్లాడడం లేదు, సొమ్ముల గురించి మాట్లాడడం లేదు. ఏమండి, మెయిన్గా ఆచరించాల్సినవి 2 ఆచరించాలి. 1 నీటి బాప్తిస్మము, 2 ప్రభు బల్ల. ఎవరైనా టైప్ చేయండి, నీటి బాప్తిస్మము, 2 ప్రభు బల్ల. నీటి బాప్తిస్మము ప్రతి ఒక్కరు కూడా ముంపుడు బాప్తిస్మం పొందాలి. నీవు ముంపుడు బాప్తిస్మం పొందావు అంటే నీకు మళ్ళీ ఎవరంటే వాళ్ళు బాప్తిస్మం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక డినామినేషన్ ఉంది, వారు ఏం చెప్తారంటే, నువ్వు ఎక్కడ బాప్తిస్మం పొందినా కూడా మాకు అనవసరం, నువ్వు మా దగ్గర బాప్తిస్మం పొందితేనే నువ్వు పరలోకానికి వెళ్తావు, నూతన యెరూషలేము వెళ్తావు అంటారు వాళ్ళు. నువ్వు ఎక్కడ బాప్తిస్మం పొందినా కూడా మాకు అనవసరము, మా దగ్గర బాప్తిస్మం పొందితేనే, మేము బాప్తిస్మం ఇస్తేనే నువ్వు నూతన యెరూషలేములోనికి ప్రవేశిస్తావు అంటారు. పరలోకం వేరే అంట, నూతన యెరూషలేము వేరే అంట, ఏంటంటో పిచ్చి పిచ్చి బోధలన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో దీస్ ఆర్ 2 ప్రాక్టీసెస్. సో నీటి బాప్తిస్మం కంపల్సరీ, ప్రభు బల్ల, ఈ 2 కూడా భౌతికపరమైనటువంటి ఆచారాలు. ఈ 2 ఆచారాలు పక్కా మనము పాటించాలి. గ్లోరీ టు గాడ్. సో ఐ టుక్ బ్యాప్టిజం, నేను బాప్తిజం తీసుకున్నాను. అట్ ద సేమ్ టైం ఐ డైలీ పార్టేక్ ఇన్ కమ్యూనియన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో వాక్యంలో ఎడతెగక ఉండ్రి అని ఉంది. ఎడతెగక ఉండ్రి అని ఉంది. కాదు పాస్టర్ గారు, కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట.
పాస్టర్ గారు ఇవి చర్చిలోనే కదా తీసుకోవాల్సింది. ఎవరు చెప్పారమ్మా? నేనేం చెప్తున్నానంటే, దేవుడు ఏదైనా ఒక ఆశీర్వాదాన్ని మీకు మన కొరకు ప్రవేశపెట్టాడంటే, ఆ ఆశీర్వాదాన్ని మనము ముట్టుకోకూడదు, ఆ ఆశీర్వాదాన్ని అనుభవంలోనికి తెచ్చుకోకూడదంటే సాతాను ఏం చేయాలి? దాని గురించి భయం పెట్టేసేయాలి. నాకు తెలిసినంత వరకు ప్రభు బల్లను గురించినటువంటి భయం కంటే వేరే భయాలు ఏవి లేవు క్రైస్తవులకు. ప్రభు బల్ల అంటే అమ్మో 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 భయపెట్టేశారంతా. భయపెట్టేస్తారు. సమ్ పీపుల్ దే డోంట్ టేక్ కమ్యూనియన్. ఎందుకంటే భయము. గౌరవము వేరు, భయం వేరు. రెవరెన్స్ ఇస్ డిఫరెంట్, ఫియర్ ఇస్ డిఫరెంట్. సంబడి కెన్ టైప్ ఇట్. రెవరెన్స్ ఇస్ డిఫరెంట్, ఫియర్ ఇస్ డిఫరెంట్. గౌరవము వేరు, భయము వేరు. చాలామందికి భయం పెట్టేశారు బోధకులు. ప్రభువులు అంటే అమ్మో 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 ఏమవుతుందో ఏమో, చచ్చిపోతారు తింటే, భయం పెట్టేశారు. భయపెట్టే దానికి దేవుడు ఏదన్నా ప్రవేశపెట్టారా? నో. భాషలు దేవుడు ప్రవేశపెట్టాడు, భయపెట్టారు. అమ్మో దయ్యం కూడా మాట్లాడుతుంది భాషలు, కాబట్టి జాగ్రత్తగా ఉండు. దయ్యం కూడా భాషలు మాట్లాడితే జాగ్రత్తగా ఉండు. దేవునికి కానుకలు దశంభాగాలు ఇవ్వడం. దశంభాగాలు పాస్టర్ అంతా నీ దశంభాగాలు తింటాడు, ఆయన లావు అయిపోతాడు, నువ్వు సన్నగా అయిపోతావు. భయం పెట్టేస్తాడు. భయం పెట్టేసి నీవు దానిని ఆచరించకుండా అపవాది చేస్తాడు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టాక్టిక్స్ ఆఫ్ ద డెవిల్. హీ పుట్స్ ఫియర్ ఇన్ యూ. నీలో భయం పెట్టి ప్రభు బల దగ్గరికి రాకుండా చేస్తాడు. నీలో భయం పెట్టి ప్రభువులలో ప్రతిరోజు పాల్గొనకుండా చేస్తాడు. మనకి ఎందుకు వచ్చినా గొడవలే, వాక్యం వింటే చాలని అనుకుంటారు చాలామంది. కానీ ప్రభు బల ఆచరించిన రాత్రే వారు ఐగుప్తుల చేతి నుంచి, ఫరో చేతిలో నుంచి ఆ రాత్రి అర్ధరాత్రి విడిపించబడ్డారు. వారి ఇంట్లో మరణం సంభవించలేదు. ఎవరైనా సరే యోగ్యంగా ప్రభువులో పాల్గొంటే వారి ఇంటిలో ఆకస్మిక మరణాలు సంభవించవు. వారు భద్రతను అనుభవిస్తారు, బలాన్ని అనుభవిస్తారు, ఆరోగ్యాన్ని అనుభవిస్తారు, దీర్ఘాయువును అనుభవిస్తారు. షందర బల బర హూర బర బర. చర్చిలోనే కదా పాస్టర్, చర్చిలోనే తీసుకోవాలంట కదా పాస్టరే ఇట్లా బ్లెస్ చేసి ఇట్లా ఇలా తిప్పి పాస్టర్ బ్లెస్ చేసి పాస్టర్ ఇలా తిప్పి చేతిలో పెట్టాలంట కదా పాస్టర్ గారు. చూద్దాం 2వ అధ్యాయము 46వ వచనం. 2వ అధ్యాయము 46వ వచనం. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినం, అందరు చెప్పండి, ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారే. ఇంటింటా రొట్టె విరుచుచు. గ్లోరీ టు గాడ్. ఈ వాక్యము ఇప్పుడు నెరవేరబోతుంది. ప్రతిరోజు ఇంటింటా. ఎవరైనా టైప్ చేయండి, ప్రతిరోజు ఇంటింటా. హరలమస్సుందర గర బర బర బాబా. 10,000 మంది ఉన్నారండి సంఘస్థులు. 10,000 మంది ఉన్నారు సంఘస్థులు. 10,000 మందికి పాస్టర్ ఒక్కొక్కరికి బల్ల ఇస్తే, పాస్టర్ దీవించి పాస్టర్ చేతితో ఒక్కొక్కరికి బల్ల ఇస్తే పొద్దు నుంచి రాత్రి వరకు ఇదే పని తప్ప ఇంకేం ఉండదు అనమాట. షకర బాబా. ఎవ్రీడే. సో ప్రభు బల్ల ఆది సంఘంలో ప్రతిరోజు తీసుకునేవారు, ప్రతిరోజు ఇంటిలో తీసుకునేవారు. ప్రతిరోజు ఇంటింట అంటే అర్థం ఏంటంటే ప్రతిరోజు మండే టు మండే ప్రతిరోజు సర్వీస్లో ఉన్నప్పుడు ఇంటింట మీ ఇంటిలో మీరు తీసుకోవచ్చు. నేను లేకున్నా తీసుకోవచ్చు, నేను చెప్పకున్నా తీసుకోవచ్చు. ఇప్పుడంటే మనకు లైవ్ కార్యక్రమం ఉందండి, నేను మీకు కనిపిస్తున్నాను. వాళ్ళకి ఎట్లా కనిపిస్తారు చెప్పండి? 10,000 మంది ఉన్నారు అప్పుడు సంఘస్థులు. వారికి ఎట్లా కనిపిస్తారు? పాస్టర్ ఎట్లా కనిపిస్తారు? ప్రతి ఇల్లు దర్శిస్తాడా? లేదు, వారే రొట్టె విరుస్తున్నారు. హల్లెలూయా. యూ డోంట్ నీడ్ ఎ పాస్టర్ టు బ్రేక్ ద బ్రెడ్ ఫర్ యూ. నీ కోసము ఒక కాపరి లేకపోతే ఒకరు వచ్చి రొట్టె విరిచి నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు, నీవే విరుచుకోవచ్చు. గ్లోరీ టు గాడ్. ఓకే, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. ఫస్ట్ పాజిటివ్ థింగ్స్ చెప్తాను, తర్వాత నెగిటివ్ థింగ్స్ చెప్తాను. ఓకే, ఫస్ట్ పాజిటివ్ థింగ్స్. గ్లోరీ టు గాడ్. సో యోహాను సువార్త 6వ అధ్యాయం. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 6.
ఈ ప్రసంగం చేసిన తర్వాత 70 మంది శిష్యులు, యేసుప్రభుకు 82 మంది శిష్యులు ఉండేవారు. 70 మంది శిష్యులు ఇంకా చాలామంది ఆయన వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. ఇంకెప్పుడు కూడా ఆయన దగ్గరికి రాలేదు. ఎందుకు? ఆయన ప్రభు బల్ల గురించి చెప్పాడు. ప్రభు బల్ల గురించి చెప్తే ఆ వర్తమానం చాలామందికి నచ్చలేదు. సో యోహాను సువార్త 6వ అధ్యాయంలో, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, చూడండి 52 నుంచి యూదులు ఈయన తన శరీరమును ఏలాగు తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించి, కావున యేసు ఇట్లను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. హల్లెలూయా. ఆయన శరీరం తిని ఆయన రక్తం తింటే ఏమవుతుందంట? మనకి ఏమొస్తుందంట? జీవం వస్తుంది. హల్లెలూయా. జీవము జీవము జీవము. ఆయన జీవం వస్తుంది. ఆయన జీవం వస్తుంది. ఆయన జీవం వస్తుంది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపదును. నిత్య జీవము గలవాడు ఎవరు? ఎవరికి నిత్య జీవము? ఆయన రక్తము త్రాగువాడు, ఆయన శరీరము తినువాడు, ఆయన రక్తమును త్రాగువాడు. 55 నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నిజమైన ఆహారము, నిజమైన పానము. టైప్ చేయండి. నిజమైన ఆహారము, నిజమైన పానము. హో రబలందరగరబా రేకరబా. ఐ కెన్ సే దిస్ ఇస్ ద ఫుడ్ టు అవర్ స్పిరిట్, దిస్ ఇస్ ద డ్రింక్ టు అవర్ స్పిరిట్. మన ఆత్మకి ఇది ఆహారం లాంటిది, మన ఆత్మకి ఇది పానము లాంటిది. ఆహారము లాంటిది, పానము లాంటిది. ఓ రబల షందరకల బస్సొకర బాబా. ఆహారం లాంటిది, నిజమైన ఆహారం అండి. నిజమైన స్వాతంత్రము, నిజమైన స్వాతంత్రము, నిజమైన ఆహారము, నిజమైన పానము. నిజమైన ఆహారం, నిజమైన పానం. నిజమైన ఆహారము, నిజమైన పానము. దిస్ ఈజ్ ద ట్రూ. నీవు బ్రేక్ఫాస్ట్ చేసేదానికంటే ముందుగా, నీవు లంచ్ చేసేదానికంటే ముందుగా, నీవు సప్పర్ డిన్నర్ చేసేదానికంటే ముందుగా ఎర్లీ అవర్స్లో నిజమైన ఆహారం తినాలి, నిజమైన పానము చేయాలి. గ్లోరీ టు గాడ్. వెంటనే ఒకరికి డౌట్ వస్తుంది, పాస్టర్ గారు రొట్టె తిని ద్రాక్షరసం తాగాలంటే పళ్ళు తోముకోవాలా? పళ్ళు తోముకోవాలా? బైబిల్లో ఏమో అదైతే రాయలేదు. పళ్ళు తోముకోవాలో తోముకోకూడదో రాయలేదు బైబిల్లో. ఓకే, ఇట్స్ అప్ టు యూ. బెడ్ కాఫీ తాగుతారు మీలో బెడ్ కాఫీ ఎంతమంది తాగుతారు? బెడ్ కాఫీ అంటే ఏంటి? పళ్ళు తోముకోకుండా, బ్రష్ చేయకుండా కాఫీ తాగుతారు, బెడ్ కాఫీ తాగుతారు. ఈరోజు కూడా నేను తాగాను బెడ్ కాఫీ. బాగా మంచి కాఫీ చేసుకొని తాగి వచ్చాను నేను. హల్లెలూయా. నేను బ్రష్ చేసుకోలేదు. మీకు చూస్తే స్నానం కూడా చేసుకున్నట్లుంది కదా, ఫ్రెష్గా ఉన్నాను. ఐ డి నాట్ బ్రష్. ముఖం మీద కొంచెం నీళ్ళు వేసుకున్నాను అంతే. ఏమంటే సింహం ఏమన్నా పళ్ళు తోముకుంటుందా చెప్పండి? యూదాగోత్రపు సింహాలని చెప్పండి. సింహాలు పళ్ళు తోముకుంటాయా? పళ్ళు తోముకుంటేనే అన్నది ఏముంది చెప్పండి? ఓకే, సో దెర్ ఈజ్ నో కండిషన్, దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్. అటువంటి నియమము, నిబంధన ఏమీ లేదు. మీకు ఇబ్బంది లేకపోతే మీరు ముఖం బ్రష్ చేసుకోకున్నా కూడా లక్షణంగా ప్రభువులలో మీరు పాల్గొనవచ్చు. మీకు ఇబ్బంది ఉందంటే ఖచ్చితంగా బ్రష్ చేసుకోండి. ఓకే, బ్రష్ చేసుకోండి. నేనైతే చాలాసార్లు చేసుకోను. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కొంతమంది అంటారు, పాస్టర్ గారు స్నానం చేసుకోవాలా? బాడీ గురించి దయచేసి ఎక్కువ ఆలోచించద్దండి. శరీరం గురించి ఎక్కువ ఆలోచించండి. పళ్ళు తోముకోకపోవడం శరీరం గురించి సంబంధించిన విషయం. స్నానం చేసుకోకపోవడము శరీరం గురించి సంబంధించిన విషయం. ఇట్స్ ద ఫుడ్ టు అవర్ స్పిరిట్. మన ఆత్మకు ఆహారము, మన ఆత్మకు పానం. ఇట్స్ అబౌట్ ద స్పిరిట్ అండ్ ద మైండ్. బాడీ తర్వాత. ఓకే, సో ఇట్స్ నాట్ అబౌట్ ద బాడీ, ఇట్స్ అబౌట్ ద స్పిరిట్. సో కొంతమంది డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తారు, పాస్టర్ గారు ఎస్పెషల్లీ సిస్టర్స్ వారికి పీరియడ్స్ వచ్చినప్పుడు మేము పాల్గొనొచ్చా? యా, డెఫినెట్లీ.
మీకు ఆరోగ్యం ఎప్పుడు అవసరం చెప్పండి? ఆరోగ్యం రోజు అవసరం కదా. ఆరోగ్యం రోజు అవసరమా? భద్రత రోజు అవసరమా? ఓకే, బలము రోజు అవసరమా? పీరియడ్స్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ భద్రత కావాలి కదా. పీరియడ్స్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ఆరోగ్యం కావాలి కదా. పీరియడ్స్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ బలం కావాలి కదా. అప్పుడు ఖచ్చితంగా పాల్గొనాలి, ఖచ్చితంగా పాల్గొనాలి. ఎస్, పీరియడ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా బలలో పాల్గొనండి. ఎస్, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కొంతమంది అడుగుతారనమాట, వైఫ్ అండ్ హస్బెండ్స్, మ్యారీడ్ కప్పులు అడుగుతారు, పాస్టర్ గారు మేము రాత్రి శారీరకంగా కలిసాము, పొద్దున్న మేము పాల్గొనొచ్చు ఆ బలలో? డెఫినెట్లీ. అది అపవిత్రమని ఎవరు చెప్పారు? భార్యాభర్తల మధ్య శారీరక సంబంధము అపవిత్రమని ఎవరు చెప్పారండి? చాలామంది బోధకులు ఏం చేశారంటే నపుంసకత్వాన్ని పరిశుద్ధత అంటున్నారనమాట. నపుంసకత్వాన్ని పరిశుద్ధత అంటున్నారు చాలామంది. నపుంసకత్వాన్ని పరిశుద్ధత అనుకుంటున్నారు. నో 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 నో. సెక్స్ను దేవుడే క్రియేట్ చేశాడు. భార్యాభర్తల మధ్య ఒక బలమైనటువంటి బంధం ఉండేదానికి సెక్షువల్ రిలేషన్షిప్ను దేవుడే మొదలుపెట్టాడు. సో మీరు రాత్రి కానీ ఎర్లీ మార్నింగ్ కానీ మీరు శారీరకంగా కలిస్తే బల్లలో పాల్గొనకూడదు అన్నటువంటి క్వశ్చనే లేదు. యు ఆర్ హోలీ మై డియర్ ఫ్రెండ్స్, యు ఆర్ హోలీ. ఇట్స్ అ హోలీ రిలేషన్షిప్. గ్లోరీ టు గాడ్. అది పరిశుద్ధమైనటువంటి సంబంధం, అది అందులో అపవిత్రత లేదు. సో కాబట్టి ప్రభు బలలో పాల్గొనేదానికి అది ఏమాత్రం కూడా అసలు అడ్డు కాదు అని నేను మీకు బహుస్పష్టంగా నేను తెలియజేస్తున్నాను. కొంతమంది అనుకుంటారు ప్రభు బల తీసుకునే ముందు బాగా ఫాస్టింగ్ ఉండి భయంతో వణుకుతో తీసుకోవాలని అనుకుంటారు. అబ్సల్యూట్లీ నో, రబిష్. ఓకే, సో ప్రతిరోజు ఇంటింట మీరు బల్లలో పాల్గొనవచ్చు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఎక్కువ రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవద్దండి. ఎవరెవరో ఏమేమో చెప్పారని చెత్త అంతా కూడా దయచేసి మనసులో పెట్టుకోకుండా గెట్ ఫ్రీ, గెట్ ఫ్రీ, గెట్ ఫ్రీ. దేవుడు మన మేలు కోసము ప్రభు బలను ప్రవేశపెట్టారు. మన మేలు కొరకు ప్రభు బలను ప్రవేశపెట్టారు, మనకు కీడు వచ్చేదానికి కాదు. సో నిజమైన ఆహారము నిజమైన పానమునే ఉన్నది. ఓకే, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. జీవం గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలంగా జీవించున్నట్లు నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారము పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు. ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించిన నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను అని. ఆయన వాక్యము ఆహారము, ఆయన శరీరము ఆహారము. గుర్తుపెట్టుకోండి, వాక్యము మన ఆత్మకు ఆహారము ప్లస్ ప్రభుబలలో మనము రొట్టెని తిన్నప్పుడు అది కూడా మన ఆత్మకు ఆహారము. గుర్తుపెట్టుకోండి. ఓకే, భాషల్లో మాట్లాడినప్పుడు అది మనకు పానము, రక్తము త్రాగినప్పుడు కూడా అది మనకు పానము. గుర్తుపెట్టుకోండి. స్పిరిచువల్ ఫుడ్, స్పిరిచువల్ డ్రింక్, వాటర్. స్పిరిచువల్ ఫుడ్, స్పిరిచువల్ డ్రింక్. వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ద స్పిరిచువల్ ఫుడ్. అండ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్ రివర్స్ అన్నమాట. భాషలో మాట్లాడితే మనం తాగుతుంటాం. ఆత్మను పానం చేసిరని ఉంది బైబిల్లో. ఆత్మను త్రాగాలంటే నువ్వు భాషలో మాట్లాడుతుంటే నువ్వు త్రాగుతున్నట్టు అన్నమాట అర్థం. భాషలలో మాట్లాడుతున్నప్పుడు నీవు ఆత్మను పానం చేస్తున్నట్లు అర్థము. ఓకే, భాషలో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆత్మను పానం చేస్తున్నట్టు అర్థము. జీవజల నదులు, దట్స్ రైట్ అమ్మా, జీవజల నదులు ఆత్మకు సంబంధించినది. సో స్పిరిచువల్ ఫుడ్ ఉంది, స్పిరిచువల్ వాటర్ ఉంది. ఇన్ ద సేమ్ వే ప్రభు బలలో పాల్గొన్నప్పుడు నిజమైన ఆహారాన్ని మనం తింటున్నాం, నిజమైన పానము మనము చేస్తూ ఉన్నాం. గ్లోరీ టు గాడ్. హియలందర గలబా సోరి గలబల బాబా. పాస్టర్ గారు ఇది బాగుంది, చాలా బాగుంది, మీరు చెప్పేది చాలా ఎంకరేజింగ్గా ఉంది, ప్రోత్సాహకరంగా ఉంది. ఎందుకండి మరి అందరూ పాస్టర్లు ఆమెను భయపెడుతున్నారు, బల్లా 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 అని ఎందుకు అంత భయపెట్టేస్తారు? బల్ల అంటే భయాన్ని పుట్టించేశారు అంటే ఒక వాక్యం ఉందండి. ఒక వాక్యాన్ని తీసుకొని మొత్తం సంఘాన్ని వణుకులోకి, భయంలోకి నెట్టేసేసి 3 days ఫాస్టింగ్ ప్రేయర్, శుద్ధీకరణ కూటంలో జాయిన్ అయితేనే బల్లలో చేయి వేయాలి. ఏం లేదు, ఎక్కడ మనకు ఏ బైబిల్లో వాళ్ళు ఏ బైబిల్ చదువుతున్నారో నాకు తెలియదండి. ఐ డోంట్ నో విచ్ బైబిల్ దే రీడ్. వారు ఏ బైబిల్ చదువుతారో నాకు తెలియదు, కానీ నేను చదివే బైబిల్ అది లేదు.
నేను చదివే బైబిల్లో అది లేదు. నేను చదివే బైబిల్లో అది లేదు. జీసస్ మేడ్ ఇట్ ఎవ్రీథింగ్ ఈజీ. దేవుడు ప్రతిదీ సులభం చేశాడు, ప్రతిదీ సరళం చేసేసాడు, కాంప్లికేట్ చేయలేదు. ప్రతిదీ దీవెన కొరకండి. ప్రభు బల్ల మన కోసం దీవెన కొరకు ఉంది. ప్రభు బల్ల భయపెట్టేదాన్ని కాదు, నాశనం చేసేదాన్ని కాదు. మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు అసలైన పాటుకు వచ్చాను నేను కదా. ఎందుకు భయపెట్టారు వీళ్ళు? ఎందుకు భయపెట్టారంటే ఒక వాక్యం చూపిస్తాను. ఆ వాక్యం ద్వారా వీళ్ళు భయపెట్టారు. 6-7 ఓకే. ఈ వాక్యం చెప్పి నేను ముగిస్తాను. కొరింథీయులకు వ్రాయబడినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం అన్నమాట. ఈ ఒక్క వాక్యాన్ని బట్టి మొత్తం భయము, వణుకు అన్నీ వామిటింగ్స్, మోషన్స్, వణికింగ్స్ అన్నీ వచ్చేటట్లు చేసి పెట్టారన్నమాట. బల్ల అంటే దండం పెడతారన్నమాట. ఎందుకు వచ్చిన గొడవలు అబ్బా మనకు అని. 30వ వచనం ఏంటి? ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. అంటే ఎందువలన అంట 29 ప్రభు శరీరం అనే వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. బాబు ప్రభు బల్లను అయోగ్యంగా తింటే, ప్రభు బల్లలో అయోగ్యంగా పాల్గొంటే మనము బలహీనమైపోతాం, మనము రోగులమైపోతాం, మనము చచ్చిపోతాం. కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ? దాన్ని టచ్ చేయకుంటే చాలు కదా. తినువాడు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడంట. శిక్షించబడేదానికి ఎందుకు తాగాలి మనము? ఎందుకు వచ్చిన గొడవ? సో ఈ వాక్యాన్ని తీసుకొని కండిషన్స్ పెట్టారు. ఇలా తింటే, మీరు ఇలా చేస్తే మీరు శిక్షించబడతారు, ఇలా పాల్గొంటే మీరు శిక్షించబడతారు. ఐమ్ కమింగ్ టు దట్ పాయింట్. అయోగ్యముగా శంతన బాబా. 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో, లేక ఆయన పాత్రలను త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చు రక్తమును గూర్చు అపరాధి అగును. కాబట్టి ప్రభు బల్ల తీసుకోవడం ద్వారా కొంతమంది అపరాధులుగా మారుతున్నారంట. నేరస్తులుగా మారుతున్నారు. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. సో ఈ వాక్యం ఏంటి నేను వివరిస్తా. అపోస్తలుని యొక్క పనిమిటో తెలుసా? తప్పుడు బోధను సరిచేయడం, సంఘంలో ఉన్నటువంటి ఎర్రర్ను కరెక్ట్ చేయడం అపోస్తలుని యొక్క పని. ఓకే. షమలాందోరకరబా. ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను. పాత నిబంధనలో పస్కాను ఆచరించిన రాత్రి రక్షించబడ్డారు, భద్రపరచబడ్డారు, స్వస్థపరచబడ్డారు, మిక్కిలి ధనవంతులయ్యారు. ఇట్ వాస్ అ పాజిటివ్ మెసేజ్. తరతరములకు కట్టడన్నారు. క్రొత్త నిబంధనలో దాన్ని ఆచరించారు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఇక్కడికి వచ్చే లోపల పౌలు గారు ఇంకా కాస్త ఇంకా లోతుగా మాట్లాడుతున్నారు. ఎందుకు ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు? ఏమిటి అయోగ్యంగా పాల్గొనడం అంటే ఏమిటి? శిక్షావిధికి ఎవరు లోనవుతారు? ఎటువంటి వారు శిక్షావిధికి లోనవుతారు? ఎటువంటి వారు బలహీనలు అవుతారు? ప్రభువులలో పాల్గొనడం ద్వారా ఎటువంటి వారు బలహీనలు అవుతారు? ఎటువంటి వారు శిక్షావిధికి లోనవుతారు? ఎటువంటి వారు త్వరగా చనిపోతారు? సో మనము టైప్ చేయండి. సందర్భము, కాంటెక్స్ట్. శతరబల బతురు గల వర్షపురి అరల బతురు గరబ కూరబ వర్షకర ఇక్కడ 2 times తీసుకోవచ్చా? 3 సార్లైనా తీసుకోవచ్చమ్మా. 3 సార్లైనా తీసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఎక్కువ ఒత్తిడిని మీరు అనుభవిస్తున్నప్పుడు, ఎక్కువ అపవాది మీ మీద దాడి చేస్తున్నప్పుడు 3 సార్లైనా తీసుకోవచ్చు. పర్ డే, రోజులో పొద్దున, మధ్యాహ్నం, రాత్రి 3 సార్లైనా కూడా మీరు తీసుకోవచ్చు. ఎస్, యూ కెన్ టేక్ ఈవెన్ 3 times. 3 సార్లైనా తీసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మనం కాంటెక్స్ట్కి వద్దాం. నేను 2 పదాలు చెప్తాను, బాగా వినండి. ఓకే. గౌరవము, పరిశుద్ధత. శతర బల బతుర కర బల వర్షకర బాబా.
గౌరవము, పరిశుద్ధత. రెవరెన్స్ అండ్ హోలీనెస్. రెవరెన్స్ అండ్ హోలీనెస్. రెవరెన్స్ అండ్ హోలీనెస్. హుర బలందర కరబ శంగర బాబా మరబరబల సుకురవ. ఎస్, గౌరవము, పరిశుద్ధత. గౌరవము, పరిశుద్ధత. తండ్రి మీకు స్తోత్రం, తండ్రి మీకు స్తోత్రం, తండ్రి మీకు స్తోత్రం. ఇక్కడ సందర్భము పరిశుద్ధత కాదు, హోలీనెస్ కాదు. ఇక్కడ సందర్భము హోలీనెస్ కాదు, రెవరెన్స్. అర్థమైందా? ఇక్కడ సందర్భము మనం అనుకునే పాపాలు కాదు. ఇక్కడ సందర్భము మనం అనుకునే పాపాలు కాదు. ఇక్కడ సందర్భము ఈవెన్ ఇట్స్ నాట్ అబౌట్ సిన్స్. అర్థమవుతుందా? మనం అనుకునే పాపాలు కాదు. ఇక్కడ అయోగ్యంగా పాల్గొనడము అంటే పాపాలతో పాల్గొనడం అని కాదు, అపవిత్రతతో పాల్గొనడం అని కాదు. ఇక్కడ అంటే అపవిత్రంగా ఉండొచ్చు అంటే, అయ్యో ఎవరు చెప్పారు అపవిత్రంగా ఉండమని? పరిశుద్ధతయే ఎన్నటెన్నటికీ ఆయన మందిరానికి అనుకూలం. కానీ ఇక్కడ సందర్భము పరిశుద్ధత గురించి కాదు, సందర్భము పరిశుద్ధత గురించి కాదు, సందర్భము గౌరవం గురించి. సందర్భము గౌరవం గురించి. ఇక్కడ ఏం జరుగుతుంది ప్రాబ్లము అది చూడాలి. కొరింథీ సంఘంలో ఏంటి ప్రాబ్లం, వాళ్ళు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఏ ప్రాబ్లంను వారు ఫేస్ చేస్తున్నప్పుడు ఏమండి వారిలో ఏ పొరపాటు ఉంది, దానిని దేనికి ఎందుకు పౌలు గారు కరెక్ట్ చేస్తున్నారో మనం చూద్దాం. రబలబా. ఓకే, 17 నుంచి చదువుతాను. 6:14. ఓకే, ఐ విల్ వైండ్ అప్ విత్ ఇన్ 6:30 అంతా నేను వైండ్ అప్ చేస్తానండి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఓకే, రైట్. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభువు రాత్రి భోజనం చేయుట సాధ్యము కాదు. ఏలైనగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తమ మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగొనును, మరి ఒకడు మత్తుడవును. ఇది ఏమి, అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గురించి మిమ్మల్ని మెచ్చుదునా? మెచ్చను. చర్చికొచ్చి పాపం చేయడం లేదు వీళ్ళు. చర్చికొచ్చి గుద్దులాడడం లేదు వీళ్ళు. చర్చికొచ్చి బూతులు మాట్లాడడం లేదు వీరు. చర్చికొచ్చి జుట్టు పట్టుకొని కొట్లాడడం లేదు. చర్చికొచ్చి వీళ్ళు చేస్తున్న పొరపాటు ఏమిటంట? వీళ్ళు ఏం పొరపాటు చేస్తున్నారు వీళ్ళు? ఏం పొరపాటు చేస్తున్నారు? చర్చికొచ్చి మీరు వ్యభిచారం చేస్తున్నాడు అంటున్నాడు ఇక్కడ. కొరింథీ సంఘంలో వ్యభిచారం ఉండేది, జాగ్రత్త ఉండేది. కానీ ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి? 11వ అధ్యాయంలో ఒకరంటే ఒకరికి పడకుండా ఉంది, ఖచ్చితంగా పడదు అంటున్నాడు. అది మామూలే. ఒకరు ఎక్కువలో ఉంటారు, ఒకరు తక్కువలో ఉంటారు. ఒకరికి ₹1,00,000 ఆస్తి ఉంటుంది, ఒకరికి 10 లక్షలు కూడా ఉండదు. ఖచ్చితంగా తేడా అనేది ఉంటుంది కదా. తేడా ఉన్నప్పుడు ఖచ్చితంగా భేదములు ఉండడం సామాన్యము, అది సాధారణము అని చెప్తున్నాడు. అని చెప్తూ మీరందరూ ఇన్ని వేల మంది మీరు వచ్చి మీరు ఏం చేస్తున్నారంటే, మీరు ప్రభు రాత్రి భోజనం విషయంలో మీరు పొరపాటు చేస్తున్నారు. ఏంటంటే, ఒకడు తొందరపడి ముందుగా తింటున్నాడు, ఫుల్ ఇంతవరకు తింటున్నాడు, తిని మత్తుడవుతున్నాడు. మిగిలిన వాళ్ళకు లేకుండా పోయింది. కొన్ని సంవత్సరాల క్రితము నేను చర్చిలో భోజనాలు స్టార్ట్ చేశాం. ఏంటి, మందిరం అయిపోయిన తర్వాత భోజనాలు స్టార్ట్ చేశాం. ఎవరి కోసము? పల్లె వాళ్ళ కోసం. పల్లె నుంచి వచ్చినటువంటి వారు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ వంట చేసుకొని తినాలంటే చాలా కష్టం కదా. కాబట్టి వాళ్ళ కొరకే, దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ కొరకు భోజనాలు మేము సిద్ధపరిచేవాళ్ళం. ప్రతి ఆదివారము భోజనాలు ఉండేవి.
చాలామంది భోంచేసేవారు. ఒక 50 మంది, 60 మంది నుంచి 50 నుంచి 100 మంది వరకు భోజనం చేయించేవాళ్ళం అనమాట. మంచి భోజనం చేయించేవాళ్ళం. కానీ యూనో ఆహ్, పరిస్థితి చూస్తే ఏమైపోయిందో తెలుసా? నేను స్టాప్ చేశాను తెలుసా? భోజనాలు పెట్టడం స్టాప్ చేశా. ఆ! భోజనాలు పెట్టడం స్టాప్ చేశా. ఏమైంది తెలుసా? పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళ కొరకు, దూర ప్రాంతాల నుంచి వచ్చే వరకు భోజనాలు మేము తయారు చేస్తే ఫస్ట్ బంతిలో ఎవరు కూర్చుంటారంటే తాడిపత్రుల వాళ్ళు కూర్చుంటారు. లోకల్ వాళ్ళు కూర్చుంటారు. మనము విలేజెస్ వరకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకంటే వీళ్ళు ఇంటిలో భోజనాలు చేసుకుని ఉంటారు. మళ్ళీ వచ్చి ఫస్ట్ రోలో కూర్చుంటారు. వాళ్ళకి ఇవ్వరు అవకాశం. ఇప్పుడు ఏమవుతుంది? మన అంచనా ఏమైపోతుంది? మన అంచనా తారుమారైపోతుంది. భోజనాన్ని కూర్చున్నటువంటి వాడిని లేపితే ఏమైనా మర్యాద ఉంటుందా అండి? కదా, ఇంకా ఏమేమి ప్రచారాలు చేస్తారో, భోజనాన్ని కూర్చుంటే మమ్మల్ని లేపారు పాస్టరు అని చెప్పేసి. సో మొత్తం అంతా ఎవరు తెలుసా? మొత్తం అంతా దాదాపుగా సగానికి పైగా తాడిపత్రి వాళ్ళు కూర్చొని భోజనాలు చేసేవాళ్ళు. భోజనం అయిపోయేది. పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇంకా వెయిట్ చేయాలి, వాళ్ళ కొరకు మళ్ళా వండాలి. పెద్ద న్యూసెన్స్ అయిపోయిందండి ఇది. ఏమంటారంటే తెలుసా? ఇది ఆశీర్వాద భోజనం అంటారు. చర్చిలో తింటే మేలు, చర్చిలో తింటే ఆశీర్వాదం అంటారు అనమాట. అనేది వచ్చి కూర్చునేది, ముందు కూర్చునేది తినేది. ముందు పడి అరే సరే మిగిలితే తిందురులేండి, మిగిలితే మీరు తినచ్చులేండి, ఫస్ట్ దూర ప్రాంతాల్లో నుంచి వచ్చిన వాళ్ళకి అవకాశం ఇద్దాం లేదంటే లేదు. సేమ్ ప్రాబ్లం ఇక్కడ. ప్రభు రాత్రి భోజనాన్ని అరేంజ్ చేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు సార్? ముందుకు ఒక బ్యాచ్ ఏమో ముందు తినేస్తున్నారు, ఎక్కువ తినేస్తున్నారు. మరొక బ్యాచ్కి లేకుండా పోయింది. సో వారు ప్రభు దేహాన్ని, ప్రభు రక్తాన్ని వారు మామూలు భోజనంలాగా వారు చూశారు. మామూలు ద్రాక్షరసంలాగా, గ్రేప్ జ్యూస్లాగా వారు చూశారు. చూడండి, మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగొనును, మరి ఒకడు మత్తుడవును. ఇదేమి అన్నపానములు పుచ్చుకుంటూ మీకు ఇండ్లు లేవా? ఇప్పుడు మేమంటే చిన్న దీంట్లో బాటిల్స్ ఇట్లా ఇస్తున్నాం. ఇది ఈ టైప్ ఆఫ్ బాటిల్స్ ఇవి రెడీమేడ్గా దొరుకుతాయండి. పైన వేఫర్ ఉంటుంది, కింద ఈ దీంట్లో ఉంటుందన్నమాట. ఓకే, వైన్ ఉంటుంది, ద్రాక్ష రసం ఉంటుందన్నమాట. సో ఇది ఎవరికి వాళ్ళకు ఉంటుంది. ఇది ఈజీ అనమాట. ఇది ఈజీ. కొన్ని సంఘాలు ఏం చేస్తారంటే ఒకటే గ్లాసులో పోసి పంచుకుంటారు ఒకరినొకరి. సో వాళ్ళు కొంతమంది కరుచుకొని తాగుతారు, కొంతమంది పైనుంచి లోట ఎత్తుతారు. కొన్నిసార్లు తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గ్లాస్ నిండా తయారు చేస్తే మొత్తం గ్లాస్ లేపేస్తారన్నమాట. గ్లాస్ లేపేస్తారు. కొన్నిసార్లు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోతే కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే ఇదేదో గ్రేప్ జ్యూస్ బాగా తీయగా బాగుందని చెప్పేసి గ్లాస్ లేపేస్తారనమాట. అందరూ ప్రార్థనలో ఉంటారనమాట. పంచేవాళ్ళు కూడా ప్రార్థనాపూర్వకంగా ఉంటారు. గ్లాస్ లేపేస్తారనమాట. ఒకసారి నాకు ఇచ్చారనమాట. నేను ఒక సంఘానికి వెళ్తున్నప్పుడు ఇచ్చారు. ఇలా అనుకోవడంలో కొంచెం ఎక్కువ పడింది. ఎక్కువ పడుతున్నాయన మొత్తుకున్నాడు ఆయన, పంచాయన. బాబు మొత్తం తాగద్దని. ఇక్కడ యేసయ్య శరీరమని, యేసయ్య దేహమని వివేచించక దాన్ని జస్ట్ మామూలుగా ఒక భోజనంలాగా చూస్తున్నారు. అంటే దే వర్ నాట్ గివింగ్ ఆనర్ టు ద బ్లడ్ అండ్ బాడీ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు దేహం అని వారు వివేచించడం లేదు, యేసు ప్రభు రక్తం అని వివేచించడం లేదు. అక్కడ పరిశుద్ధత ప్రాబ్లం కాదు, అక్కడ గౌరవము ప్రాబ్లం. గౌరవించడం లేదు. యేసు ప్రభు దేహాన్ని గౌరవించబడడం లేదు, యేసు ప్రభు రక్తాన్ని గౌరవించడం లేదు. అరే బాబు, భోజనాలు చేసి మీరు ఇంట్లో తినరండి. భోజనాల కొరకు ఇక్కడికి వచ్చి ఎందుకు కొట్టుకుంటారు మీరు? ఒకరికంటే ఒకరు ముందు తినాలనుకుంటారు. ఇవి భోజనాలు కాదు, దిస్ ఈజ్ కమ్యూనియన్. ఈ రొట్టె విరవడము ఇది ఒక అద్భుతమైన హోలీ ప్రాక్టీస్, ఇది హోలీ ట్రెడిషన్, ఇది పరిశుద్ధమైన ఆచారము. ఈ పరిశుద్ధమైన ఆచారాన్ని పరిశుద్ధంగా మనము ఆచరించాలి అని చెబితే వీళ్ళు అలా కాకుండా భోజనాల్లాగా, పెళ్ళి భోజనాల్లాగా ట్రీట్ చేస్తున్నారండి. పెళ్లి భోజనాలు ఎట్లా ఒకరి మీద ఒకరు పడతారు,
నేను ముందు అని కొట్లాడుకుంటారు, ముక్కల కోసం కొట్లాడుకుంటారు. అలా వ్యవహరిస్తున్నారు ఇక్కడ. దట్ వాస్ ద ప్రాబ్లం. ఇప్పుడు చూడండి, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం అనుకోండి అన్నంలో, ఇది నా శరీరం అంటున్నాడు. ఈ రొట్టె నా శరీరము అంటూ ఉన్నాడు. ఓ రబలబల. సో ఇది రొట్టె కాదు, ఇది ప్రభు శరీరం అంతే. వెన్ వి డిక్లేర్ దట్ దిస్ ఇస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, ఇది యేసుప్రభు యొక్క దేహం అని డిక్లేర్ చేస్తే ఇది దేహము అనుకోండి కాదు, ఇది దేహము అంతే. దేహమునకు పోలినది కాదు, దేహం అనుకోండి కాదు. దిస్ ఈజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ వెన్ వీ డిక్లేర్ దట్. మనం డిక్లేర్ చేసినప్పుడు, అందుకే మీరు గమనిస్తున్నారో లేదో, ప్రతిరోజు బల్లలో పాల్గొనేటప్పుడు నేనేం చెప్తాను తెలుసా? దేవా, ఈ రొట్టె మీ దేహమని, ఈ ద్రాక్షరసం మీ రక్తమని వివేచిస్తున్నాము అంటాము, గౌరవిస్తున్నాను అంటాను. ఆ మాటలు నేను ఎప్పుడైతే ఆ మాట పలుకుతానో అది ఆయన దేహంగా మారిపోతుంది. ఆ ద్రాక్షరసం కాస్త రక్తంగా మారిపోతుంది. అది ఏమాత్రం ఇంకో రొట్టె కాదు, అది ఏమాత్రం ద్రాక్షరసం కాదు, అది యేసుప్రభు దేహము, యేసుప్రభు రక్తము. ఆ రెఫరెన్స్ చూపించాలి మనం, ఆ గౌరవాన్ని మనం చూపించాలి. సో కాబట్టి నా శరీరం అంటున్నాడు, నన్ను జ్ఞాపకము చేసుకుంటే దీనిని చేయుడి. యేసు ప్రభు యొక్క శ్రమలను మనము జ్ఞాపకం చేసుకోవాలంట. హల్లెలూయా. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. సో వెన్ ఎవర్ వి సి, యోగ్యంగా పాల్గొనడం అంటే నంబర్ వన్ రొట్టెను దేవుని యేసుప్రభు దేహంగా చూడాలి, ద్రాక్షరసమును యేసుప్రభు రక్తంగా చూడాలి. ఇది నంబర్ 1. యోగ్యంగా పాల్గొనడం అంటే ఇది నంబర్ 1. నంబర్ 2, యోగ్యంగా పాల్గొనడం అంటే నంబర్ 2 ఏంటంటే ఆయనను జ్ఞాపకము చేసుకోవాలి, యేసయ్యను తలపోసుకోవాలి, యేసయ్యను తలంచాలి, యేసయ్యను జ్ఞాపకం చేసుకోవాలి. నంబర్ 2, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సో మీరు ఈ రొట్టెను తిని పాత్రను త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి భోజనంలాగా దీన్ని తిన్నా కూడా, ఇది ఒక రొట్టె అని తిన్నా కూడా, ఇది ఒక బ్రెడ్, బెంగళూరు బేకరీలో తెచ్చిన బ్రెడ్ అని తిన్నా, ఇది ఒక ద్రాక్షరసము అని తిన్నా, అది అయోగ్యంగా పాల్గొనడము. ఇక్కడ పరిశుద్ధత ప్రాబ్లం కాదు, ఇక్కడ పాపములను జ్ఞాపకం చేసుకోవడం కాదు ఇక్కడ. చూసారా? బల్ల దగ్గర అంట ఇంకా మొత్తంగా తొంగి చూడాలంట, లోపలికి పోవాలంట, లోపలికి పోయి అన్నీ మన పాపాలన్నీ గుర్తు తెచ్చుకోవాలంట. నేను చెప్తున్నాను, దేవుని దృష్టిలో ఒక్కటే మూల పాపం. ఎవరైనా టైప్ చేయండి, ఒక్కటే మూల పాపము. దేవుని దృష్టిలో పాపములు లేవు, పాపము ఉంది. సిన్స్ కాదు, సిన్. దేవునికి మనకు వచ్చే ఒకటే ప్రాబ్లం, ఒక సిన్ మాత్రమే ప్రాబ్లము. సిన్స్ వేరు. సిన్స్ మనకు, మన మనసాక్షికి, మనకు దయ్యానికి మధ్య ప్రాబ్లం సిన్ ఒకటే మూల పాపం. ఏంటో తెలుసా? యేసయ్యను నమ్మకపోవడమే ప్రధాన పాపము. యేసయ్యను నమ్మకపోవడమే ప్రధాన పాపము. నేను ఇప్పుడు ఏమంటానంటే, యేసయ్యను నమ్మిన చెడ్డవారు పరలోకానికి వెళ్తారు, యేసయ్యను నమ్మని మంచివారు నరకానికి వెళ్తారు. పాపములు కాదు, పాపములు గురించి మనం ఆలోచిస్తాం. ఒకటే పాపం. ఏంటో తెలుసా? యేసు ప్రభును అంగీకరించకపోవడమే ప్రధాన పాపము. ఇక్కడ యేసయ్యను గౌరవించకపోవడమే ప్రధాన పాపము. ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి, ఇక్కడ కొట్లాటల గురించి మాట్లాడడం లేదు. ఏమండి,
నరహత్య గురించి మాట్లాడడం లేదు, వ్యభిచారం గురించి మాట్లాడడం లేదు, దొంగతనం గురించి మాట్లాడడం లేదు. ఇవన్నీ కాదు ఇక్కడ మాట్లాడుతున్నది. ఇక్కడ మాట్లాడుతున్నది ఏంటి అంటే, అలాగంటే అవి చేయొచ్చా? చేయొచ్చని చెప్పలేదు కదా. చేయొచ్చని వేరే చోట చెప్పాడు. చేయకూడదని వేరే చోట చెప్పాడు. చేయకూడదని వేరే చోట చెప్పాడు. ఇక్కడ కాదు, ఇక్కడ సందర్భం వేరు. ఎక్కడ ఉన్నదాన్ని ఇక్కడికి తీసుకొని రాకూడదు. పాపం వలన వచ్చే జీతము మరణము. పాపం చేయవాడు పాపం చేతనే నాశనం అయిపోతాడు. కానీ ఇక్కడ కాదు. ఇక్కడ ప్రభు బల దగ్గరకు వచ్చినప్పుడు రెఫరెన్స్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు తప్ప నీ ఒబీడియన్సా, నీ డిజొబీడియన్సా, వీటి గురించి కాదు. సో కాబట్టి ఎవడు అయోగ్యముగా అంటే ప్రభు శరీరంగా చూడకుండా, ఇది బేకరీలో ఐటమ్ అని చూడడము, ఇది ప్రభు రక్తం అని చూడకుండా, ఇది గ్రేప్ జ్యూస్ అంటే పలానా ఫ్రూట్ జ్యూస్ సెంటర్ నుంచి తెచ్చారనో, లేకపోతే ఇది ఒక ఆహారం లాగానో, ఎవరైతే దాన్ని అలా ట్రీట్ చేస్తారో, అలా అనుకుంటారో అది అయోగ్యంగా పాల్గొనడము. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె తినో లేక ఆయన పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరము గుర్చి రక్తమును గుర్చి అపరాధగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునేవలను. ఏం పరీక్షించుకోవాలండి? ఏమని పరీక్షించుకోవాలంటే, నేను ప్రభు శరీరం అని వివేచిస్తున్నానా లేదా, నంబర్ 1. ప్రభు రక్తం అని వివేచిస్తున్నానా లేదా, నంబర్ 2. ఓకే, తర్వాత యేసయ్యను జ్ఞాపకం చేసుకుంటున్నానా లేదా, ఇవి పరీక్షించుకోవాలి. ఇది పరీక్షించుకోవాలి. యోగ్యంగా పాల్గొనడము అంటే రొట్టెను దేహముగా వివేచించడము, ద్రాక్షరసమును రక్తముగా వివేచించడము, యేసు ప్రభును జ్ఞాపకం చేసుకోవడం. యేసు ప్రభు మన కొరకు ఏం చేశాడో జ్ఞాపకం చేసుకోవడం. సిలువ దగ్గర ప్రభు మన కొరకు ఏం చేశాడో జ్ఞాపకం చేసుకోవడం. హరబలందరో కులబషందర బలబలబ. హల్లెలూయా. ప్రభు చూడండి ఇక్కడ, ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. అంటే ప్రభు శరీరమని వివేచించకుంటే అది అయోగ్యంగా పాల్గొనడం. ఓకే, ఇది ప్రభు శరీరము అని వివేచించకుండా ఉంటే అది అయోగ్యంగా పాల్గొనడము. సో అలా క్యాజువల్గా, నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా ప్రభు బలలో మనం పాల్గొంటే ఏమవుతుంది? ఇందువలనే మీలో అనేకులు బలహీనులు, కొరింథీ సంఘంలో అనేకులు బలహీనులుగా ఉన్నారంట, అనేకులు రోగులై ఉన్నారంట, చాలామంది చచ్చిపోయారంట, ముందుగానే చచ్చిపోయారు. ఎందుకు? ప్రభువు దేహమును, ప్రభు రక్తమును గౌరవించకపోవడం వలన. ప్రభు బలను గౌరవించాలి. అది యేసయ్య దేహము, యేసయ్య రక్తముని గౌరవించాలి. ఆయనను జ్ఞాపకం చేసుకుంటే పాపం ఎక్కడ ఉంటుందండి? పాపం ఆయన తీసేసుకున్నాడు కదా. బిహోల్డ్ ద ల్యామ్ దట్ టేకెత్ అవే ద సిన్స్ ఆఫ్ ద హోల్ వరల్డ్. బారలా సోర బాబా రకలమా సుందరకర బరబా. యోహాను సువార్త ముగిద్దాం. యోహాను సువార్త షారల బకరబ. సంబడి కెన్ టైప్ ఇట్. ఇంగ్లీష్లో పేస్ట్ చేయండి. ఒకటి 29 అండి. 1:29 యోహాను సువార్త 1:29. మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇక్కడ కొంచెము టెన్స్ చూద్దాం మనం. టెన్స్ అంటే ఏంటి? వర్తమానమా, భూతకాలమా, లేకపోతే భవిష్యత్తా? ఫ్యూచర్ టెన్సా, ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా? జాన్స్ గాస్పల్ ఇయాల దూర కలబా సకరియర్ అలమా దూర కలబార బారబా ఈ మొరల బారబా. చాప్టర్ 1 అండ్ వర్స్ 29. ఫస్ట్ కేజీవి చదువుతాను నేను. తెలుగులో ఏముందంటే మోసుకొని పోవనుంది, అంటే 29. The next day John seeth Jesus coming unto him, and saith, Behold the Lamb of God, which taketh away the sin of the world. This is a very, very huge statement. చాలా భీకరమైనటువంటి మాట ఇది. గంభీరమైనటువంటి మాట ఇది. షోతర బర 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 హుర బాబా 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 షకర బాబా మరలందర అలా షకర బాబా బాబా
హూ టేకెత్ అవే. సో యేసు ప్రభు ఎందుకు వచ్చాడంట? పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయను. ఇదే యోహాన్ గారు చెప్తారు, పాపమును తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయను. ఇప్పుడు యేసు ప్రభు తనేమన్నాడు? తండ్రి, చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పనిని నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరిచి ఉన్నాను. ఓకే, ఇప్పుడు నా పాయింట్, నా క్వశ్చన్ ఏంటంటే, ఇంతకు యేసు ప్రభు పాపమును లోకం యొక్క పాపం, అంటే లోకం అంటే మనుషులు కదా, మనుషుల యొక్క పాపమును తీసివేశాడా లేదా? చెప్పండి. మనుషుల యొక్క పాపమును ఆయన తీసేశాడా లేదా? తీసుకొని వెళ్ళిపోయాడా లేదా? తీసుకొని వెళ్ళిపోయాడా లేదా? ఆయనను జ్ఞాపకం చేసుకోవడం అంటే ఇదే. ఆయనను జ్ఞాపకం చేసుకుంటే నీ పాపాలు ఎక్కడున్నాయండి? నీ పాపాలు ఎక్కడున్నాయి? నీ పాపాలు తీసుకుని వెళ్ళిపోయాడు కదా ఆయన. పాపం అయ్యాడు కదా, నీ పాపాలన్నీ ఆయన తీసుకున్నాడు కదా. నీవేంది తొంగి చూసుకునేది ఏంటి? నీవేంటి డిసెక్షన్ చేసేదేంటి? పోస్ట్ మార్టం చూసేదేంటి? పోస్ట్ మార్టం చేయడం ఏంటి? లోపలికి ప్రభు బల్ల దగ్గర మనం పరీక్షించుకుందాం. ప్రభువుల దగ్గర ఏమని పరీక్షించుకోవాలి తెలుసా? యేసు ప్రభు చేసిన కార్యాన్ని నేను నమ్ముతున్నానా లేదా అది పరీక్షించుకోవాలి. యేసు ప్రభు నా పాపాలు తీసివేశాడు, నా పాపాలను తీసివేశాడు. నేను పాపిని కాదు, నేను నీతిమంతుని. యేసు ప్రభును జ్ఞాపకం చేసుకుంటే మనసు ఇలా మారుతుంది అన్నమాట. ప్రభువుల దగ్గర కూర్చొని ఏమండి, నిన్ను నువ్వు కొట్టుకోవడం కాదు, నిన్ను నువ్వు గిల్టీగా ఫీల్ కావడం కాదు. దట్ ఈస్ నాట్ ద పర్పస్ ఆఫ్ కమ్యూనియన్. కమ్యూనియన్ దగ్గర నువ్వు గిల్టీగా ఫీల్ కావడము, నువ్వు నేరస్తులాగా ఫీల్ కావడం కాదు దేవునికి కావాల్సింది. వెన్ యూ రిమెంబర్ జీసస్, గ్లోరీ టు గాడ్, ఆయన నీ పాపాలు తీసివేశాడు. రాబాలామా సోరబా. సో యూ నీడ్ టు రిమెంబర్ హిమ్ అండ్ యూ సే థ్యాంక్ యూ జీసస్ ఫార్ యూ టుక్ అవే మై సిన్స్. నా పాపాలు తీసేశావు. పాపములు తీసివేయటకు ఆయన ప్రత్యక్షమాడు, పాపాలు తీసేశాడు. ఎవరి పాపాలు తీసేశాడు చెప్పండి? ఎవరి పాపాలు తీసేశాడు చెప్పండి? ఎవరి పాపాలు తీసేశాడు? ఎంతమంది పాపాలు తీసేశాడు? ఎవరి పాపాలు భరించాడు? ఎన్ని పాపాలు భరించాడు? ఎంతమంది పాపాలు భరించాడు చెప్పండి? బల్ల సందేశం అంటే సర్ఫ్ తీసుకొని ఉతికి ఆరేయడం అంటండి. బల్ల సందేశం అని ఒక పేరు మళ్ళీ దానికి. బల్ల వర్తమానం అని లెఫ్ట్ రైట్ ఉతికి ఆరేయడమే. ఏం చెప్తున్నానండి ఇక్కడ? నన్ను జ్ఞాపకం చేసుకో. నీ పాపాలు తీసేశాడు ఆయన. నీ పాపాలు నిన్ను తీసేశాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా లార్డ్, థ్యాంక్ యూ ఫార్ రిమూవింగ్ మై సిన్స్ ఓ గాడ్. ప్రపంచం మొత్తం యొక్క పాపాలను తీసేశాడు ఆయన. మరి ఈ వాక్యం కరెక్టా కాదు చెప్పండి? అందరి పాపాన్ని భరించాడు, అందరి పాపం తీసివేసేదానికి ప్రత్యక్షమైతే, పాపమైన తీసివేస్తే మరి పాపం ఎక్కడి నుంచి వచ్చండి? యూ నీడ్ టు రిన్యూ యువర్ మైండ్. ప్రపంచంలోని మనుషులందరి పాపాలను ఆయన తీసేశాడు. దేవుని యొక్క దృష్టిలో పాపం సమస్య లేదు. కాబట్టి ఇప్పుడు నిష్కారణంగా మనుషులు నరకానికి పోతున్నారు. ఎందుకు పోతున్నారంటే అంగీకరించకపోతున్నారు అంతే. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అందరూ కూడా యేసు ప్రభు యొక్క శిలువ కార్యమును నమ్మక అంగీకరించక పోతున్నారు. సో దేవుని దృష్టిలో మెయిన్ పాపం ఏంటి? ప్రధాన పాపం ఏంటంటే యేసు ప్రభు శిలువ కార్యమును అంగీకరించకపోవడమే. సో కాబట్టి ఏమవుతున్నారంట? వీక్ అవుతున్నారంట, రోగులైనారంట, చచ్చిపోయారంట. అయితే మనమే విమర్శించుకునే తీర్పు పొందక ఎందుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగున్నాడు, ప్రభు చేత శిక్షించబడుచున్నాం. కాబట్టి నా సహోదరులారా, ఓకే, ఇక్కడ ఏం చేయాలంట? మనమే విమర్శించుకోవాలంట. ఏ విషయంలో విమర్శించుకోవాలి మనము అంటే, నేను ప్రభు శరీరం అని వివేచిస్తున్నానా లేదా? ప్రభు రక్తమని వివేచిస్తున్నానా లేదా? లేకపోతే క్యాజువల్గా తినేస్తున్నానా? క్యాజువల్గా తాగేస్తున్నానా? అలక్ష్యంగా నిర్లక్ష్యంగా తాగేస్తున్నానా? లేక యేసుప్రభుని జ్ఞాపకం చేసుకోకుండా ఊరికి ఒక ఆచారంగా నేను చేస్తున్నానా అని పరీక్షించుకొని పాస్ పెట్టి మనసును సెట్ చేసుకొని యేసుప్రభు గురించి 2 మాటలు ఆలోచించి కృతజ్ఞతలు చెప్పి తినాలంట. అందుకేమంటున్నాడు చూడండి, ఇది చెప్పి
ఇది చెప్పి ఉంటున్నాడు, కాబట్టి 33, కాబట్టి నా సహోదరులారా, భోజనం చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరినొకడు కనిపెట్టుకుని ఉన్నది. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణం కాకున్నట్లు ఎవడైనాను ఆకలి నెడల తన ఇంటనే భోజనం చేయవలను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరతును. అంటే వీళ్ళు చేస్తున్న పొరపాటు ఏమిటంటే, ప్రభు బల్లలో పాల్గొనేటప్పుడు వీరు దానిని భోజనంలాగా చూస్తున్నారు తప్ప, భోజనంలాగా చూశారు తప్ప, యేసు ప్రభు శరీరంలాగా, యేసు ప్రభు రక్తంలాగా చూడలేదు. దట్ వాజ్ దేర్ ప్రాబ్లం. సందర్భము అది. అయోగ్యంగా పాల్గొనడం అంటే యేసు ప్రభు శరీరం అని వివేచించకుండా, యేసు ప్రభు రక్తం అని వివేచించకుండా అది ఏదో ఒక ప్రసాదం అన్నట్లు తీసుకోవడము. అన్నిటికంటే ముఖ్యంగా యేసు ప్రభును జ్ఞాపకము చేసుకోకుండా లటక్కున తాగేయడము, పడాన్ని తినేసేయడము. ప్రభు బల్ల మెడిసిన్ అండి, తెలుసా మీకు? ప్రభు బల్ల ఒక ఎనర్జీ డ్రింక్. ఎవరైనా ఎనర్జీ డ్రింక్ తాగేటప్పుడు రెడ్ బుల్ ఏంటో బుల్లులు ఉన్నాయి కదండి, కదా ఎనర్జీ డ్రింకులు ఉంటాయి కదా. ఎనర్జీ డ్రింక్ తాగేటప్పుడు భయపడుకుంటూ తాగుతారా ఎనర్జీ డ్రింక్? ఏమండి, ఎనర్జీ డ్రింక్ భయపడుకుంటూ తాగుతారా? ట్యాబ్లెట్స్ వేసుకునేటప్పుడు భయపడుకుంటూ వేసుకుంటారా ట్యాబ్లెట్స్? ఏమండి? హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ప్రభు బల్లలో పాల్గొనేటప్పుడు సంతోషంగా ఉండాలి. ఏడ్చడం కాదు, కన్నీరు విడవడం కాదు, గుండెలు బాదుకోవడం కాదు, నిన్ను నువ్వు తిట్టుకోవడం కాదు ప్రభు బల్ల దగ్గర చేయాల్సింది. ఏమంటే ఎవరైనా భోజనం బల్ల దగ్గర కూర్చొని ఏడుస్తారండి? నాకు తెలియక అడుగుతాను. దేవుడు శత్రువుల ఎదుట మనకు విందుని సిద్ధపరిస్తే హీ ప్రిపేర్స్ అ టేబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఎనిమీస్. భోజనం బల్ల దగ్గర ఎవరైనా ఏడుస్తారండి? ఎవరైనా ఏడుస్తారా? ప్రభు బల్ల, ఆయన శరీరము, ఆయన రక్తము మనల్ని రక్షిస్తుంది, మనల్ని భద్రపరుస్తుంది, మనకు స్వస్థతనిస్తుంది, మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఇలాంటి బల్ల దగ్గర మనం కూర్చున్నప్పుడు ఏంటండి అసలు గిల్టీగా ఫీల్ కావడమా? ఎదురుగా బిర్యానీ పెట్టుకొని గిల్టీగా ఫీల్ అవుతారా? ఎదురుగా ఎనర్జీ డ్రింక్ పెట్టుకొని గిల్టీగా ఫీల్ అవుతారా? చూసారా ఎంత 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 అపవాదిగాడు, ఎంత మోసం చేశాడో చూసారా? సాక్రిమెంట్ అంటే మనల్ని మనం సావగొట్టుకోవడం కాదు. భలే చెప్పావమ్మా. మనల్ని మనం సావగొట్టుకోవడం కాదండి. ఆయన కొట్టబడ్డాడు, మళ్ళీ ఏంది నిన్ను కొట్టడం ఏంటి? ప్రభు వల్ల అది ఉత్సాహంతో సంతోషంగా, ఆనందంగా, విశ్వాసముతో, నిరీక్షణతో పాల్గొనవలసినటువంటి పద్ధతి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మనం పొరపాట్లు చేసినప్పుడు, మనం తప్పులు చేసినప్పుడు బల్ల దగ్గరే కాదు, ఏ టైంలో కూడా మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేస్తుంది. దేవుడు చేయడండి. పాస్టర్ గారు దేవుడు నాకు చెప్పాడు నువ్వు పలాని వాళ్ళని ఇట్లా ట్రీట్ చేసావు, పలాని వాళ్ళు అట్లా ట్రీట్ చేసావు. దేవుడు చెప్పడు. దేవునికి దృష్టిలో ఒకటే పాపం అంటే నువ్వు యేసుప్రభు నమ్మావా లేదా, అంతే. యేసుప్రభు నమ్మావా లేదా, అదే దేవుని దృష్టిలో పాపం. మిగిలిన పాపాలు ఉంటాయి చూసారా, అవి నీ మనసాక్షి నీకు చెప్తుంది. నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తుంది, దేవుడు కాదు అది చేసేది. దట్ ఈస్ నాట్ ద వాయిస్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ యువర్ కాన్షియన్స్, దట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ యువర్ హార్ట్. సమ్టైమ్స్ దట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ ద డెవిల్, ఇట్స్ నాట్ ద వాయిస్ ఆఫ్ గాడ్. యేసు ప్రభువును నమ్మకపోవడమే దేవుని దృష్టిలో పాపము. మిగిలిన పాపాలన్నీ తీసేశాడు. యేసుప్రభు అన్నీ భరించాడు కానీ అవిశ్వాసాన్ని భరించలేదు. శిలువ పైన అన్నీ భరించాడు కానీ అవిశ్వాసాన్ని భరించలేదు. కాబట్టే నమ్మకున్నా కూడా పరలోకం ఎవరికి రాదు. నమ్మకుంటే పరలోకం రాదు. హల్లెలూయా. ఐ హోప్ ఐ క్లారిఫైడ్. ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే, ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నాకు మెసేజ్ పెట్టండి. నేనైతే ప్రభు బల్ల దగ్గర వచ్చినప్పుడు భయపడను. ప్రభు బల్ల దగ్గర వచ్చినప్పుడు సంతోషంగా వస్తాను. నాకు బలమిచ్చే ప్రభు బల్ల, నాకు ధైర్యమిచ్చే ప్రభు బల్ల, నన్ను భద్రపరిచే ప్రభు బల్ల, నాకు ఆరోగ్యమిచ్చే ప్రభు వల్ల, నాకు దీర్ఘాయువునిచ్చే ప్రభు వల్ల,
నా యేసయ్యను జ్ఞాపకం చేసుకుంటాను. నేను ఉచితముగా నీతిమంతుడనయ్యాను. ఉచితముగా నీతిమంతుడయ్యాను. యేసయ్యను జ్ఞాపకం చేసుకున్నాను. యేసయ్య తన శిలువ కార్యం ద్వారా నన్ను బలపరిచాడు. నా కొరకై ఈ మార్గాన్ని ఆయన సిద్ధపరిచాడు. గ్లోరీ టు గాడ్. ఇలా నేను ప్రభువులలో పాల్గొంటాను. ఇప్పుడు చెప్పండి, రోజు పాల్గొనాలా వద్దా చెప్పండి? కొంతమంది నెలకు ఒకసారి పాల్గొంటారు. వాక్యంలో ఉందా అది? నెలకు ఒకసారి వాక్యంలో ఉందా? కొంతమంది వారానికి ఒకసారి పార్టిసిపేట్ చేస్తారు. ఏమండి, వారానికి ఒకసారి చేయమని ఉందా ఇక్కడ? ప్రతిరోజు అనేది వాక్య ప్రకారం జీవించే వాళ్ళు ప్రతిరోజు ప్రభు బలలో పాల్గొనాలి. అలాగే పొరపాటు జరిగినప్పుడు, తప్పులు జరిగినప్పుడు, మన మనస్సాక్షి దోషారోపణ చేసినప్పుడు మన హృదయంతో సమాధానపడని దేవుడు ఏం చెప్తాడంటే, నీ హృదయంతో సెటిల్ చేసుకొని రాపా ఫస్ట్. నాకు నీకేం ప్రాబ్లం లేదంటాడు దేవుడు. నాకు నీకు పాపము సమస్యే లేదు. నువ్వు చేసిన నువ్వు తప్పు చేసావు అనుకోండి, రియల్గానే నువ్వు ఏదో తప్పు చేసావు. దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు దాని గురించి ఏం మాట్లాడు. నీ అవిధేయత గురించి దేవుడు పెద్దగా ఏం మాట్లాడు. అయితే నీ హృదయం మాట్లాడుతుంది నీతో. నీ హృదయం నిన్ను కూర్చుతుంది. నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తుంది. అందుకు దేవుడు ఏం చెప్తాడంటే, నీ హృదయంతో సెటిల్ చేసుకొని రా అంటాడు. నీ హృదయంతో సెటిల్ చేసుకొని రా అంటాడు. నీ హృదయంతో సెటిల్ చేసుకో, దేవునితో కాదు సెటిల్ చేసుకోవాల్సింది. యేసు ప్రభు పాపపు సమస్యను సెటిల్ చేసేసాడు. లాస్ట్ వాక్యం చదువుతానండి. యేసు ప్రభు పాపపు సమస్యను సెటిల్ చేసేసాడండి. ఇప్పుడు మళ్ళీ దేవునికి మనకు మధ్య షోతర బరాబా వాటర్ బ్యాప్టిజం తీసుకోకున్నా కూడా ప్రభు బల్లలో పాల్గొనవచ్చు. వాటర్ బ్యాప్టిజము తీసుకున్నా తీసుకోకపోయినా మీరు తిరిగి జన్మించారు అంటే, యేసు ప్రభుని మీరు అంగీకరించారంటే మీరు బ్యాప్టిజం తీసుకోవచ్చండి. నో ప్రాబ్లం, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. ధైర్యంగా మీరు తీసుకోవచ్చు. ఓకే. షతారా బరాబా. 1 జాన్ యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. సో దేవునికి మనకు పాపం ప్రాబ్లం లేదు. పాపం చేసినప్పుడు మనకు మన మనసాక్షికి ప్రాబ్లం వస్తుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వెరీ ఇంపార్టెంట్. మనము తప్పు చేసినప్పుడు, మనం పొరపాటు చేసినప్పుడు, మనము మార్కు మిస్ అయినప్పుడు ప్రాబ్లం వచ్చేది మనకు, మన మనసాక్షికి తప్ప దేవునికి మనకు కాదు. దేవునికి మనకు మధ్యలో కాదు. ఎందుకంటే పాపాలు తీసివేసేసాడు ఆయన. మనం చెప్పే దేవునికి అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటాడు దేవుడు. అయితే అనుదిన జీవితంలో మనకు, మన హృదయానికి ప్రాబ్లం వస్తుంది. చూడండి 3వ అధ్యాయము 19 నుంచి చదువుతాం. 19 నుంచి, ఇందువలన మనము సత్య సంబంధంలో ఎరుగుదము, దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయం. చూడండి ఇక్కడ మన హృదయము, చాలా అండర్లైన్ చేసుకోండి, తర్వాత ధ్యానించండి. మన హృదయము ఏ విషయంలో మన యందు దోషారోపణ చేయునో. దోషారోపణ చేసేది ఎవరు? విశ్వాసికి దోషారోపణ చేసేది ఎవరంటే విశ్వాసి యొక్క హృదయము, దేవుడు కాదు. దేవుని దృష్టిలో ఒకటే పాపము. యేసు ప్రభువును అంగీకరించకపోవడమే పాపము. నువ్వు అంగీకరించావా, ఇంకా దేవునికి నీకేం ప్రాబ్లం లేదు. నువ్వు తిరిగి జన్మించావా, దేవునికి నీకేం ప్రాబ్లం లేదు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ? నీకు నీ హృదయానికి ప్రాబ్లం. సో మన హృదయము ఏ విషయం మన యందు దోషారోపణ చేయనో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుదాం. శాంతి ఎవరికి చేయాలి? దేవుని కాదు శాంతి చేయాల్సింది, మన హృదయానికి శాంతి చేయాలి. మన హృదయంతో మనము పీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. పొరపాటైంది, నేను తప్పు చేశాను, ఇంకోసారి చేయను. మన హృదయంతో పీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి కదా. ఆయన ఎదుట ఆయన సన్నిధిలో మన హృదయములను సమ్మతిపరచుకుందాము. ప్రియులరా, మన హృదయం మన యందు దోషారోపణ చేయని యెడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. దేవుని సన్నిధికి పోయినప్పుడు మన హృదయం మన మీద దోషారోపణ చేస్తే దేవుడు కాదు చేసేది. మన మనసాక్షి మన మీద దోషారోపణ చేసినప్పుడు, ప్రభు ఒక్క నిమిషం ప్రభువా, దేవునికి ఏం ప్రాబ్లం లేదు, ఒక్క నిమిషం ప్రభువా అని చెప్పడము, మన మనసాక్షితో మనము సెటిల్ చేసేసుకుని ప్రభువా అయిపోయింది ప్రభువా, నా మనసాక్షి సెటిల్ అయిపోయింది ప్రభువా. యేసుక్రీస్తు రక్తం అంట ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందంట. యేసుక్రీస్తు రక్తం మన మనస్సాక్షిని కడుగుతుందంట. అందుకే దేవుని సన్నిధిలో మనం ఎందుకు పాపాలు ఒప్పుకుంటామంటే మనస్సాక్షి కొరకు ఒప్పుకుంటాం, దేవుని కోసం కాదు. మనస్సాక్షిని నోరు మూపించాలంటే
మన హృదయాన్ని నోరు మూపించాలంటే, యేసయ్యా నేను తప్పు చేశానయ్యా, నేను తప్పు మాట్లాడాను ప్రభువా, తప్పుగా ప్రవర్తించాను ప్రభువా, పొరపాటు చేశాను ప్రభువా, క్షమించు ప్రభువా, నీ రక్తంతో కడుగు ప్రభువా అన్నప్పుడు నీ మనస్సాక్షి, నీ హృదయము నోరు మూసుకుంటుంది. సో నీ మనస్సాక్షితో నీవు సమాధానపడ, నీ మనస్సాక్షిని సమ్మతిపరిచి అప్పుడు దేవుని సన్నిధిలో నీవు ధైర్యంగా ప్రార్థించవచ్చు, ధైర్యంగా దేవుని యొక్క సన్నిధిలోకి రావచ్చు. సో దేవుడు అడ్డుకోడు, దేవుడు ప్రతి చిన్న పాపాన్ని చూపించాడు. నువ్వేంటి తెల్ల బట్టలు వేసుకున్నావు, లేకపోతే నువ్వేంటి రంగురంగుల బట్టలు వేసుకున్నావు, నువ్వేంటి మల్లెపూలు పెట్టుకున్నావు, నువ్వేంటి చైన్ వేసుకున్నావు, నువ్వేంటి రింగ్ పెట్టుకున్నావు, నస పెట్టాడు దేవుడు ఇట్లా. దేవుని దృష్టిలో ఒకటే పాపం, యేసయ్యను అంగీకరించకపోవడమే. యేసయ్యను అంగీకరించావంటే ఇంకా దేవునికి ఏం ప్రాబ్లం లేదు నీ విషయంలో. నీ మనసాక్షితో నువ్వు జాగ్రత్తగా ఉండాలా, దయ్యంగానితో నువ్వు జాగ్రత్తగా ఉండాలా. నువ్వు పాపం ఒప్పుకున్న తర్వాత కూడా నీకు స్వరం వినపడుతుంది, దోషారోపణ స్వరం వినపడుతుందంటే అది దయ్యం స్వరము. దాన్ని నువ్వు డీల్ చేసుకోవాలంతే. సో ఇట్స్ నాట్ ద ప్రాబ్లం బిట్వీన్ యూ అండ్ గాడ్. సో కాబట్టి ప్రభు వాళ్ళ దగ్గర భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. భోజనం బల్ల దగ్గర మన తండ్రి మనకు మంచి తండ్రి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. యునో వీ కండక్టెడ్ ద ఫ్యామిలీ రిట్రీట్ లాగా చేశాం కదండి, September 13 చేశాం కదా. సో ఐ హ్యావ్ ఎ ఫాదర్స్ హార్ట్. మీకు అందరికీ మంచి భోజనం పెట్టాలనుకున్నాను, మంచి భోజనం నేను పెట్టాను. భయపడుకుంటా భోజనం తిన్నారా మీరేమన్నా? లేదు కదా. గ్లోరీ టు గాడ్. ప్రభు బల్ల ఇది, ఇట్స్ అ టేబుల్, లార్డ్స్ టేబుల్. లార్డ్స్ టేబుల్ దగ్గర వనకడం ఏంటి? లార్డ్స్ టేబుల్ దగ్గర వనకడం ఏంటి? లార్డ్స్ టేబుల్ దగ్గర వనకడం ఏంటి? ఇచ్చే దగ్గర వనకడం ఏంటి? భయం ఏంటి? ఏడవడం ఏంటి? గుండెలు బాదుకోవడం ఏంటి? రోధించడం ఏంటి? సర్ఫ్తో ఉతుకోవడం ఏంటి? నాన్ సెన్స్ అండ్ రబ్బిష్, ఫులిష్, స్టూపిడ్ ప్రీచర్స్. ఏది చెప్పాలో అది చెప్పకుండా మనుషును భయపెట్టి దేవుని యొక్క దేహం దగ్గరికి, రక్తం దగ్గరికి రాకుండా, దేవునిని అనుభవించకుండా, ఆస్వాదించకుండా ఎట్లా చేసి పెట్టారండి మూర్ఖ మహారాజులందరూ కూడా. ఓకే, గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నౌ లెట్ us టేక్ పార్ట్ ఇన్ కమ్యూనియన్. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. యూ అబ్జర్వ్ మీ వాట్ ఐ డూ. హల్లెలూయా. ఎప్పుడు కూడా నేను భయపడలేదే, ప్రభువుల దగ్గర భయపడలేదే. బల్ల వర్తమానం అని సపరేట్ బల్ల వర్తమానం అంటే ఏం లేదండి, సర్ఫేస్ ఉతకడమే. కండెమ్నేషన్, మెసేజ్ ఫిల్డ్ విత్ కండెమ్నేషన్, ఉతికి ఆరాయడమే. బల్ల వర్తమానం అంటే ఉతికి ఆరాయడమే, నీ తప్పులు ఎత్తి చూపించడమే బల్ల వర్తమానం అంటే. నన్ను జ్ఞాపకం చేసుకొని అన్నాడు, ఏంటో తెలుసా? పాపాన్ని తీసివేశాను. గ్లోరీ టు గాడ్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్. ఇంకా ఎవరైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, తర్వాత నేను క్లియర్ చేస్తాను. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క రొట్టె మీ దేహమని, ద్రాక్షరసం మీ రక్తమని మేము వీక్షిస్తున్నాం నాయన. రక్త నిబంధనను యాక్టివేట్ చేస్తున్నాం. రక్త నిబంధన ద్వారా మీరు ఏమేమి వాగ్దానం చేశారో అవన్నీ కూడా మేము అనుభవించదాం గాక. ఈ రోజు కొరకైన మీ ప్రణాళికలు మేము పొందుకుంటున్నాం. ఈ రోజు కొరకైనటువంటి తండ్రి దయ్యంగాడి యొక్క ప్రణాళికలను యేసుక్రీస్తు వారి నామములో నిర్మూలం చేస్తున్నాం నాయన. మీ శరీరము తిని మీ రక్తము త్రాగుచుండగా బలము, ఆరోగ్యము, దీర్ఘాయువు, భద్రత, అభివృద్ధి, దేవుని కటాక్షమును మా మీదకి కుమ్మరించి మీరు మాయం పొందమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తూ పొందుకుంటున్నాం. ప్రియ పరలోకమందున్న మా తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. Now you can eat the body of Christ and drink the blood of Jesus. I declare jubilee, jubilee, jubilee in Jesus' name. ప్రతి వాడు తన కుటుంబమునకు తిరిగి రావాలను, ప్రతి వాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందుకొనవలను. ఆమెన్, 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 ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. Thank you, Lord Jesus. Glory to God. Hallelujah. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం చేరిన మనకందరికీ, ఆడిచే కుటుంబంలో నాటబడిన ప్రతి ఒక్కరికి, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా ఇశ్రాయేలులకు అందరికీ కూడా ఈ దినమంతయు తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్.